వెల్కమ్ బ్యాక్. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగారు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే నాయకులపైన కానీ లేకపోతే నాయకులపైన మహిళలు చేసే అనుచిత వ్యాఖ్యలపైన కానీ రాజకీయ పార్టీలు అసలు ఒక కఠిన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉందా లేదా? సో ఇప్పుడు ఇంతకుముందు విజయభాస్కర్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అని చెప్పేసి. సరే, ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా అంటే వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండట్లేదు. వాళ్ళు మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మనం మొన్న బొజ్జ ఐశ్వర్యనే చూసాము, పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి మాటలు మాట్లాడిందో. మరేంటి, అధికారంలో ఉన్న మనమైనా అలా మాట్లాడకుండా ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటిది ఉంటుంది కదా. మనం మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, ఇంకా తేడా ఏముంటుంది? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మేడం, ఈరోజు వీళ్ళు ఏం చెప్తున్నారు, అది ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు, లేదా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, లోకేష్ మాట్లాడినాడు, ఏదైతే అధికారంలో ఉండే వాళ్ళు మాట్లాడినారు అని చెప్పి కూటమి వాళ్ళు మాట్లాడచ్చు అని మాట్లాడతారు. మేడం, మా గతంలో చూసాం, ఏదైతే బోరుగడ్డ అనిల్ కానీ, లేదా కోడల నాని కానీ, వంశీ గాని, రోజా గాని, జోగి రమేష్ గాని, అదేవిధంగా నందిగాం సురేష్ గాని, రామ్ గోపాల్ వర్మ గాని, అదేవిధంగా పోసాని కృష్ణమోహన్ గాని, వీళ్ళందరూ మాట్లాడడం ఏ విధంగా మాట్లాడడం చూసాం. లాస్ట్ కి చివరికి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి పైన కూడా అసెంబ్లీలోనే ఏదైతే చట్టసభలో ఏదైతే చట్టాలు చేసిన ఆ సభలోనే వాళ్ళు విమర్శించడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రజలు ఎన్ని 151 సీట్లు 11 సీట్లకి ఇచ్చారో చూసాం. అలాంటప్పుడు అధికారంలో ఉండేటప్పుడు మేము ఎందుకు మాట్లాడతాము? ఈరోజు ఏదో ప్రజలు వాళ్ళకి మళ్ళీ 151 ఉంటే ఏదో 175 ఇచ్చారంటే ఒరే ఈ విధంగా మాట్లాడితే ప్రజల్లో మనం వేవ్ ఉంటుంది, మనం మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్రజలు క్షమించరు. వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఎవరికి ఏం బుద్ధి చెప్పాలో వాటి బుద్ధి చెప్తారు. అదే విధంగా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎగిరిగిరి పడిందో, ఏ విధంగా మాట్లాడిందో చూసి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఈరోజు చూస్తున్నాం, పక్క రాష్ట్రంలో ఉండే యూట్యూబర్లు, పక్క రాష్ట్రంలో ఉండే విశ్లేషకులు, పక్క రాష్ట్రంలో ఉండే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి పైన ఏదైతే విషం కక్కుతున్నారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఏదైతే చెంచాలుగా ఉంటున్న కొంతమంది ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు చెప్పితే పవన్ కళ్యాణ్ పైన విషం కక్కి ఈరోజు వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతారు. పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలని రాష్ట్రంలో చూస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఈరోజు 164 సీట్లు వచ్చిందంటే 21 సీట్లకి 21 సీట్లు ఎంపీలు అన్ని 100% ఈరోజు జనసేన పార్టీ గెలిచిందంటే ఈరోజు విషం కప్పుతున్నారు. వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఏదైతే జడా శ్రావణ్ ఏం మాట్లాడుతున్నాడు, 10వ క్లాస్ చదివిన పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం అయినప్పుడు నేను ఎందుకు ఉండేవో, నేను ఎందుకు డిప్యూటీ సీఎం కాకూడదు అంటున్నాడు. అవు దానికి ఒక ఇది ఉంది. దానికి మా దేవుళ్ళని తిడితే, లేకపోతే మా రాముడిని, మా సీతని, మా భగవద్గీతని, మా మహాభారతాలని వీటిని తిడితే అవుతారా? అవరు. ప్రజలకి ఏదైతే సేవ చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేయాలి. అది వదిలేసి ఈరోజు ఏదైతే రాధా మనోహర్ దాస్ గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, భగవద్గీతలు కానీ, రాముల్ని, సీతాదేవిని కానీ తిట్టడము, సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని విమర్శించడము, వాళ్ళ కుటుంబాలని విమర్శించడము, వాళ్ళ భార్యల్ని, కూతుర్ని విమర్శించడము, ఇది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ పోలీసులపై అక్కడ అరెస్ట్ చేసే మాత్రం పక్క రాష్ట్రంలో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే మరి పక్క రాష్ట్రంలో ఉండే రాజకీయాలతో మీకేం పని? ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకటి మాట్లాడతాడు, దానికి మేము సమాధానం చెప్తే మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తారు. వచ్చి మా తెలంగాణ, మా దగ్గర ఎట్ట అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని ఎట్ట విమర్శిస్తారు అని. అదేవిధంగా కేవీ రెడ్డి ఒకసారి చేశారు అరెస్టు, ఒకసారి ఇచ్చేశారు, బెయిల్ పైన బయటపోయాడు, మళ్ళీ అతను మాట్లాడతాడు. అదేవిధంగా ఇతను జోసెఫ్ విజయ్ రావణ్, ఇతను ఏం మాట్లాడతాడు, న్యాయానికి కోస్తాను, పవన్ కళ్యాణ్ జాతిస్తాను, పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, తాట తీసా పవన్ కళ్యాణ్ ఎందుకన్నాడు? ఈరోజు ఏదైతే జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తని అరెస్ట్ చేస్తూ వాళ్ళు ఏదైతే ఎన్వైరన్మెంట్ వర్డ్స్ వాడుతూ ఉంటే ఆ రోజు మాట్లాడాడు. దానికి నేను రాధా మనోహర్ దాస్ని తోలు తీస్తాను, అది చేస్తాను,
రాముడికి సీత గురించి విమర్శించడము ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు ఏదైనా ఒక రెస్పెక్ట్ గా మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే ఈ రోజు ఈ ఇబ్బందులు ఉండవు. సరే వేణుగోపాల్ గారు, దాని చట్టాలు ప్రయోగిస్తే దాన్ని తప్పంటారు. వేణుగోపాల్ గారు ఓకే, మీరే చెబుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఇష్టారీతిన మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడేస్తున్నారని. మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? ఓకే, సీరియస్